ఇవాళ 24/4/2024 అండి. ఇవాళ బుధవారం. హైదరాబాద్ నుంచి వచ్చారు భక్తులు వాళ్ళ నాగేంద్రుడికి అభిషేక కార్యక్రమాలు చేసుకోవటానికని. ఓం నమో భగవతే నాగరాజాయ నమః, ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ నమః, ఓం నమో భగవతే నాగరాజాయ నమః, నమో భగవతే సుబ్రహ్మణ్యాయ నమః. నమస్కారం అండి. త్రిదుర్పేట నుంచి ఇవాళ 24/4/2024 బుధవారం. భక్తులు హైదరాబాద్ నుంచి వచ్చారు. లోగా వీరు నాగప్రతిష్ఠ చేసుకున్నారు. ఈ జంట ఉమ్మెత్తల ఫణికాంత్ గారు, ఉమ్మెత్తల ఫణికాంత్ గారు, వారు ధర్మపత్ని పల్లవి, వారి అమ్మా నాన్నగారు వాళ్ళ కుటుంబంతో వచ్చారు రాత్రే. అయితే వీళ్ళు 2019లో వీళ్ళు విగ్రహ ప్రతిష్ఠ జరిగిందట్టుంది. ఇప్పుడు మనం నాగప్రతిష్ఠలో శ్రీధురపీఠంలో 1815కి మనం రీచ్ అయ్యాము. 705గా వీళ్ళ విగ్రహ ప్రతిష్ఠ నమోదైంది. 6/2లో 171గా. వీళ్ళు నాగప్రతిష్ఠకి చేయించుకోవడానికి ఇక్కడికి రాకముందు వీళ్ళ వివాహమై 7 సంవత్సరాలు అయింది. సంతానం కోసమని ఇక్కడ నాగప్రతిష్ఠ కార్యక్రమం ఆచరించారు. తర్వాత వీరికి పాప పుట్టింది. మైకండి పట్టుకొని పాప పుట్టింది. ఇవాళ మళ్ళీ అంటే మధ్యలో మళ్ళీ వచ్చారు కదండి. పాప కరోనా ముందు మీరు వచ్చారు. అదే అభిషేకాలు చేయిస్తున్నారు. మళ్ళీ ఇవాళ వీళ్ళు ఇక్కడికి నాగప్రతిష్ఠకి రావటం జరిగింది. పుట్టెంటుకలు ఇవాళ ఇక్కడికి వచ్చి తీయించుకోవటం జరిగింది వీళ్ళ విగ్రహం దగ్గరే. చాలా సంతోషం అమ్మా, మీ మాటల్లో కూడా. అయ్యా నమస్కారం అండి. నా పేరు ఫణికాంత్, మా వైఫ్ పేరు వచ్చి పల్లవి. 2018లో మేము ఇక్కడికి వచ్చాము. పిల్లలు పుట్టకపోవడం కారణం వల్ల మేము ఇక్కడికి వచ్చి నాగప్రతిష్ఠ చేసినందుకు మాకు 1 yearలోనే మాకు పాప పుట్టింది. అందుకనే దాని గురించి మేము ఇక్కడికి వచ్చి పాపకి పుట్టెంటికలు తీయడానికి వచ్చాము. 3వ సంవత్సరం వచ్చి పుట్టెంటికలకు వచ్చామండి ఇక్కడికి. మేము మీకు నాగప్రతిష్ఠకి ఇక్కడ చేయించుకోవటానికి ముందు మీకు వివాహం ఎంత కాలం అయింది? 7 సంవత్సరాలు అయిందండి. 2012లో మాకు మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి మాకు పిల్లలు లేనందుకు మాకు అతను మా మామయ్య గారు చెప్పారు, ఇక్కడ వచ్చి నాగప్రతిష్ఠ చేపిస్తే పిల్లలు పుడతారని చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చి నాగప్రతిష్ఠ చేయించిన నెక్స్ట్ ఇయర్ కి మాకు పాప పుట్టింది. అంటే సంవత్సరానికల్లా మాకు పాప పుట్టిందండి. పాప పేరేం పెట్టారు? శాన్వి రిధిశ్రీ అండి. చాలా సంతోషం అండి. ఎవరైనా సరే మాకు చాలా సంవత్సరాలైంది వివాహం అయ్యి అని మీరు పిల్లలు లేరని బాధపడద్దు. ఇట్లాగే త్రిదుర్పీఠానికి రండి. ఇవన్నీ నాగాలన్నీ ఇలా ప్రతిష్ఠ చేయబడ్డవే. మీరు కూడా ఈ నాగప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ఇలాంటి 12 బిడ్డల్ని ఎత్తుకుని మళ్ళీ అన్నప్రాసనలని పుట్టెంటుకులని ఇక్కడికి పీఠానికి రావచ్చు. కాబట్టి అందరూ ఈ యొక్క నాగప్రతిష్ఠ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకుని మీరు ఈ పుణ్య ఫలితాన్ని పొందగలరు. మళ్ళా ఈ సంవత్సరం కూడా మాకు దేవుడి వల్ల మాకు మగబ్బాయి పుడితే మళ్ళీ వచ్చి నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ నాగప్రతిష్ఠ చేపించి అభిషేకం నాగప్రతిష్ఠ చేపిస్తాం మొక్కుకున్నారు. నాగప్రతిష్ఠ అభిషేకం చేపిస్తానండి కంపల్సరీ. ఏం కాదు. మీరు ఇప్పుడు పాపకు 3వ ఏడు వచ్చింది కదా, మళ్ళీ ద్వితీయ సంతానాన్ని కోరుకుంటున్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా 12 మగబిడ్డని ఎత్తుకుని పీఠానికి వచ్చి మళ్ళీ వాళ్ళ నాగేంద్రుడికి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. మళ్ళీ ఇట్లాగే పుట్టెంటుకలో అన్నప్రాసనం ఏదో కార్యక్రమం చేసుకోవాలని వాళ్ళ అభిప్రాయం. తప్పకుండా వాడు 12 కొడుకుని ఎత్తుకుని మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా మీరు మీ నాగేంద్ర దగ్గరికి రావాలి. 12 మగ పిల్లవాడిని కానీ మాకు వంశాన్ని వృద్ధి చేస్తే నాగేంద్ర స్వామి కార్తీకేయ అని పేరు కూడా పెట్టుకోవాలని అనుకుంటున్నాము. అదండి వాళ్ళ ఈ పాప యొక్క నానమ్మ తాతయ్యల అభిప్రాయం కూడా అది. కాబట్టి ఈ యొక్క పిల్లలు లేరని ఎవ్వరు బాధపడద్దు. లోగా వీడియోలో కూడా నేను చెప్తాను, నేను కూడా మా అమ్మగారికి 46 ఏళ్ళకి ఇలా పుట్టిందాన్నేనని. కాబట్టి ఈ యొక్క నాగప్రతిష్ఠ పుణ్య కార్యక్రమాన్ని ఆచరించుకొని మీరందరూ కూడా సంతానవంతులు కావాలి. ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ, ఓం నమో భగవతే నాగరాజాయ నమః, ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ నమః.